ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఉదంకుడు తక్షకుడు చేసినటువంటి పనికి ఆ క్రోధాన్ని తన మనసులో ఉంచుకుని జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సర్పయాగ బుద్ధి చెప్పి ఆయనకి చేయించి ఆయన మనసులో ఒక రకమైన ఉద్దేశం వచ్చేటట్టుగా చేసి తక్షకుణ్ణి ఎలా అయినా అతనిని సంహరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉదంకుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాడు. అయితే ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన ప్రభావం కలియుగం వరకు నడిచింది. కృతయుగంలో ఆనాడు కద్రువ ఇచ్చిన శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది. అంటే దైవశాసనం అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికి వచ్చాడు. ఎందుకు పనికి వచ్చాడు? రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు. అది లేకపోతే ఇతనిని సాధనం చేసుకోరు. ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఆయన మామూలుగా వెళ్ళి జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అలా కాకుండా ఇప్పుడు ఒక రకమైన క్రోధంతో దుష్టమైన అభిప్రాయంతో జనమేజయుడి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఆయన జనమేజయుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తీరు ఎంత గమ్మత్తుగా ఉంటుందనుకుంటున్నారండి? అసలు మామూలుగా వెళ్ళి మాట్లాడినప్పుడు కంటే అవతల వారి వలన మనకి ఏదైనా ఉపయోగం ఉండి ఒక ప్రయోజనాన్ని సాధించుకోవాలి అనుకుని బాగా ఒక ఆలోచన ఒక ప్లాన్ వేసుకుని ప్రణాళిక వేసుకుని వచ్చినవాడు మాట్లాడే మాటలు చాలా పకడ్బందీగా ఉంటాయి. చూడండి, మామూలుగానే ఎవరైనా మనతో పని ఉండి మనం ఆ పని చేయాల్సి వస్తుంది అని తెలిసినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు. మామూలుగా రోడ్డు మీద కనిపించినప్పుడు ఒక్కొక్కసారి నవ్వుతారు, నవ్వరు కూడా, తెలియనట్టుగా మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనతో అవసరం లేదు, వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి, అలా ఉంటూ ఉంటారు. అందుకే చూడండి, ఎవరైనా వచ్చారనుకోండి, "ఏవండి అలా చిక్కిపోయారేంటి? మొత్తం పనంతా మీరే చేసేసుకుంటున్నారా? అబ్బా ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి బాబు! ఏంటండి ఇద్దరు కొడుకులుండి, కోడళ్ళుండి కూడా ఏదైనా వెళ్ళి చేయించుకోండి. ఇలా ఉంటే ఎలాగండి?" అంటూ సాగదీసుకుంటూ మన మీద తేనెలు ఒలక పోసేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదే మనతోటి ఏమీ మాట్లాడడం అవసరమైతే బాగున్నారా అంటూ నడుచుకుంటూనే ఒకసారి తల పక్కకి తిప్పి మాట్లాడుతూనే వెళ్ళిపోతూ ఉంటారు. మనం బాగున్నామండి మీరెలా ఉన్నారు అనే మాట మన నోట్లోంచి వచ్చే లోపల వాళ్ళు 10 అడుగులు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చూసి చూడనట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అవతల వారితోటి ప్రయోజనం ఉంది, ఏదైనా సాధించుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారండి? చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికను వేసుకుని వస్తారు. ఆ రకంగానే ఉదంకుడు కూడా ఒక ప్రణాళిక వేసుకుని వచ్చాడు. ఆ రకంగానే ఉదంకుడు మంచి ప్రణాళిక వేసుకుని వచ్చాడంటే ఆ మాటలు పకడ్బందీగా ఎలా ఉన్నాయో చూడండి. జనమేజయుడిని పిలుస్తూనే ఆయన అన్నాడు, "మితహిత సత్యవాక్య జనమేజయ భూజన వంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబూనుటెరిగి వంచనోన్నతమతి అయి అకారణమ నాకపకారము చేసే దక్షకుండతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై" అన్నారు. ఆయన జనమేజయుణ్ణి మితహిత సత్యవాక్య అని పిలిచాడు. శాస్త్రంలో ఎక్కువ మాట్లాడడం ఒక దోషం. ఎక్కువ మాట్లాడడం ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. మనం ఎక్కువ మాట్లాడడం వల్ల 2 దోషాలు వచ్చి అందులో చేరిపోతాయి. అందులో మొదటిది అసత్య దోషం. ఎక్కువ మాట్లాడడం వల్ల సంభాషణ యందు అసత్యం వెళ్ళి కూర్చుంటుంది. రెండవది, మనం ఎక్కువగా మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది. అందులోకి మన రాగద్వేషాలు వచ్చి చేరుతూ ఉంటాయి. దానివలన ఇతరుల మీద నుండి మనం లేనిపోని మాటలు చెబుతూ ఉండడం వల్ల మన నుంచి వాళ్ళు జాగ్రత్త పడడం ప్రారంభిస్తారు. కాబట్టి ఎవరు మితంగా అంటే తక్కువగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు అని అర్థం. అందుకే మహారాజుని ఆయన ఏమంటున్నారండి? మితహిత సత్యవాక్య. ఎంత గొప్ప మాటలు వేశాడో చూడండి. అది లోపలి ఆలోచన. మితముగా మాట్లాడేవాడా, హితముగా మాట్లాడేవాడా, అంటే నేను అన్నదానికి కాదనకుండా ఉండేవాడా అన్న మాట కూడా వస్తూ ఉంటుంది. సత్యవాక్య అన్నమాట నిలబెట్టుకునేవాడు కదండి. సత్యవాక్య అని బోధించాడు. అంటే జనమేజయుడు తానన్నమాట నిలబడేటట్లుగా ఆయనను మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. జనమేజయ, నేను గురుదక్షిణ తేవడం కోసమని వెళ్ళి వస్తున్నాను. అటువంటి పవిత్రమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా ఇది చెయ్యకూడని పని, ఇది చెయ్యవలసిన పని అనే వివేకం తెలిసి కూడా దానిని పూర్తిగా మర్చిపోయి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించవలసిన విధానాన్ని పూర్తిగా మర్చిపోయి కుటిల స్వభావుడై
అవతల వారిని మోసం చేయడమే తన ప్రధానమైన ఆలోచన విధానంగా పెట్టుకున్నవాడైన ఆ తక్షకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కుండలములు పట్టుకుపోయాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను జోక్యం చేసుకోమని అనడం లేదు. కుండలములు తెచ్చేశాను. కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఆ తక్షకుని ప్రవర్తన చేత చాలా బాధపడ్డాను. భూజనుల చేత నమస్కరించబడేవాడా, అటువంటి తప్పు చేసిన వాడిని నీవు వదిలిపెట్టడానికి వీలు లేదు. నేను పడిన బాధకు నీవు పరిహారం చూపించాలి అనగానే, అంటే తక్షకుడికి నీవు శిక్ష వెయ్యాలి అన్నాడు. అనగానే రాజు మనసులో ఏమొస్తుందండి? ఉదంకుడు తక్షుడితో పాటు నాగులన్నీ నశించాలని మనసులో కోరుకుంటున్నాడు. కాబట్టి తనకు ఎంత కోపం ఉన్నదో అంత కోపము జనమేజయుడికి రావాలి. అంటే ఈ కాస్త చెప్తే సరిపోదు. కాబట్టి ముందు తాను ఎందుకు వచ్చాడో తన వైపు నుంచి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు. ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. అదే దుష్టబుద్ధి. మానసికంగా మనం మనసులో పైకి మాట్లాడుతున్నట్టుగా అవతల వాడిని రెచ్చగొట్టడం అంటారు చూసారా? ఆ రకంగా చేస్తూ ఉండడం అన్నమాట. అనవరతార్థదాన యజనాభిరుతన్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభున్ భవజ్ఞకు పరీక్షితున్ భుజగజాల్ముడ సహ్య విషోగ్ర ధూమకేతన హతి చేసే నతిదాతున్ వృతాంత నికేతన నాతిథిన్. ఆ తిథిన్ అంటే ఆ రోజు ఏం చేశాడు? ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం చేసినవాడు కాదు, నీ తండ్రి గొప్ప మహానుభావుడు, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానాలు చేసినవాడు, భరతవంశం అంతటినీ కూడా పెంచినవాడు, సకల ప్రజల హితమును కోరి పరిపాలన చేసినవాడు, అర్జునుడితో సమానమైనవాడు. అంత గొప్పవాడైన నీ తండ్రి పరీక్షన్ మహారాజు గారిని ఏం చేశాడో తెలుసా? భయంకరమైన తన విషము అనబడే అగ్నిజ్వాలల చేత దహించి యమధర్మరాజు సదనముకు అతిథిగా పంపించాడు. లేకపోతే నీ తండ్రి ఇంకా ఎంతో కాలం రాజ్యం చేసి ఉండేవాడు. ఆ తక్షకుడే నీ తండ్రిని పొట్టను పెట్టుకున్నాడు అన్నాడు. ఈ మాట అనేసరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన ప్రతిస్పందన వస్తుంది కదండి. ఇది ఆయన ఆలోచన. అంటే నాకేదో నష్టం వచ్చిందని కాదండి బాబు, మీకు కూడా చూడండి, ఆ వంశంలో వాళ్ళే కదా ఆ రోజు మిమ్మల్ని కూడా ఇలా అన్నారు కదండి. అంటే తను మర్చిపోయిన కోపాన్ని మళ్ళీ తనకి గుర్తు చేస్తూ ఉదంకుడు లాభం పొందడానికి చూస్తున్నాడు అనమాట. అంటే తన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఆయన ఆలోచన. అయితే తక్షకుడు ఎందుకు చంపాడండి అసలు? ఒక బ్రాహ్మణ వాక్కు కొరకు చంపాడు. శృంగి అనబడే మహర్షి కుమారుడు ఒకడు శపించాడు. నేటికి 7వ రోజు లోపల నీకు తక్షకుడి విషం చేత మరణిస్తావు అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజు గారు. ఆ శాపవాక్కు నిజం అవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు. దానిని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి. ఏదైనా సరే అవతల వారికి కోపం తెప్పించేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ వాక్కు ఎంత దూరం పెడుతుందో, వాక్కు ఎంత శక్తివంతమైందో చెబుతున్నాడు ఇక్కడ. కాదన కిట్టిపాటి అపకారము దక్షకుడేక విప్రసం బోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాదికాకోదర సంహితిన్ హుతవ హోగ్ర సమగ్ర శిఖాచయంబులన్ అన్నాడు. ఏం చెప్పాలో చెప్పేశాడు. మీ నాన్నను తక్షకుడు ఎందుకు చంపేశాడో తెలుసా? తక్షకుడికి మీ నాన్నకి ఏం వైరం లేదు. మీ నాన్నగారు తక్షకుడిని ఎప్పుడూ ఏమీ అనలేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలకలేదన్న కోపంతో మీ తండ్రి ఆయన మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడన్న మాటకు కోపం వచ్చి ఆ మునికుమారుడు నేటికి 7వ రోజు లోపల నీవు తక్షకుడి వలన మరణిస్తావు అన్నాడు. మునికుమారుడు ఆ మాటలు అన్నా తక్షకుడు తాను ధర్మప్రభువైన పరీక్షన్ మహారాజును ఎందుకు చంపాలి అని అడగలేదు. ఇలా ఉదంకుడు తనలో తక్షకుని మీద కోపాన్ని ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో జనమేజయుడిలోకి పంపిస్తున్నాడనమాట. ఈ రకంగా చెప్పి అలా చెప్పి ఇప్పుడు పరిష్కారం కూడా చెప్పేస్తున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒక బ్రాహ్మణుడు అన్న మాటకు తక్షకుడు మీ నాన్నని చంపేశాడు. ఇప్పుడు నువ్వు చాలామంది ఋత్విక్కులను తీసుకురా, వాళ్ళను కూర్చోబెట్టు, వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహ అంటారు. అప్పుడు ఆ పాము అగ్నిహోత్రంలో పడిపోవలసిందే. చిట్ట చివరకు తక్షకాయ స్వాహ అనమను. అప్పుడు తక్షకుడు కూడా వచ్చి అగ్నిలో పడిపోతాడు. అప్పుడు నువ్వు పీటల మీద కూర్చుని, ఏమయ్యా బ్రాహ్మణ వాక్కుకు మా నాన్నని చంపావు కదా, అలాగే
బ్రాహ్మణ వాక్కుకు నీవు కూడా మరణించు అని అను రాజా నువ్వు, అప్పుడు నీ పగ తీరుతుంది అన్నాడు. తండ్రిని చంపినవాడు హాయిగా అక్కడ తిరుగుతూ ఇంకా లోకాన్ని నాలాంటి బ్రహ్మచారులను ఇబ్బంది పెడుతుంటే నీవు ఇక్కడ చూస్తూ కూర్చున్నావా? కాబట్టి నీవు వెంటనే ఇక్కడ సర్పయాగం చేయి, ఋత్విక్కులను పిలిపించి స్వాహాకారంతో పాములన్నింటినీ అగ్నిహోత్రంలో పడగొట్టు అన్నాడు. ఇక్కడ జనమేజయుడు మాట్లాడడానికి ఒకే ఒక చిన్న మినహాయింపు ఉంది. జనమేజయుడు ఒక మాట అనుండవచ్చు, నిజమేనయ్యా, తక్షకుణ్ణి చంపవలసిందే. తక్షకాయ స్వాహ అని యాగమైనైనా చేసేస్తాను, లేదా తక్షకుణ్ణి చంపడానికి నేనైనా పెడతాను. తక్షకుడు ఆనాడు మా నాన్నను చంపితే తక్షకుణ్ణి ఒక్కడిని చంపితే సరిపోతుంది కదా, పాములన్నిటినీ నేనెందుకయ్యా చంపడం? అవేమీ మా నాన్నను చంపలేదు కదా, అవేమీ మా నాన్నకు ద్రోహం చేయలేదు కదా, నీకు కూడా మిగిలిన పాములు ద్రోహం చేయలేదు కదా, వాటన్నిటిని ఎందుకు చంపడం అని కనుక జనమేజయుడనుంటే అది వేరేలా ఉంటుంది. కానీ ఉదంకుడు మనసులో ఏముందండి, తక్షకుని జోలికి తాను నాగలోకానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళెవ్వరూ తనకు పలకలేదన్న కోపం ఎలా పోతుంది? అందుకని పాములన్నిటినీ చంపేయాలి అనే ఆలోచన జనమేజయుడిలో రావాలి. అంటే జనమేజయుడు అసలు అన్ని పాములను ఎందుకు చంపాలి అనే మాట అడగకూడదు. అందుకని వెంటనే ఏమన్నాడో తెలుసా అండి, ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులం బెల్లను దూషితంబగుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధ మునిపెంబున సర్పములెల్ల అగ్నిలోత్రెళ్ళక సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసమ్మతిన్ అన్నాడు. రాజా, కులంలో ఒక దుర్మార్గుడు జన్మిస్తే ఆ దుర్మార్గుడి కారణంగా కులమంతా నశించిపోతుంది. ఆ జాతి పోతుంది అనే విషయం తెలుసుకోవాలి. పరీక్షిత్ వంటి సన్మార్గుడినే చంపిన ఇంతటి దుర్మార్గుడైన తక్షకుడు పుట్టిన కులం నశించిపోవాలి. కాబట్టి ఆ పాములన్నీ పోవలసిందే. అవి బతికి ఉంటే రేపు అవి మళ్ళీ ఇంకొకరి జోలికి పెడతాయి. అందుకని అసలు పాము అన్నది ఉండడానికి వీలులేదు. పాములన్నీ అగ్నిహోత్రంలో పడిపోవలసిందే. కాబట్టి విప్రుల్ని పిలు, వారిని కూర్చోబెట్టు, ప్రభువు ఇలా చేయవచ్చు అని వారికి నచ్చచెప్పు. అప్పుడు బ్రాహ్మణులు ఒప్పుకుంటారు. యాగం మొదలుపెట్టు, వారు స్వాహాకారం చేస్తారు. అప్పుడు పాములన్నీ అగ్నిహోత్రంలో పడిపోతాయి. అప్పుడు పాములన్నీ చచ్చిపోతాయి. యాగం మొదలుపెట్టు అన్నాడు. అలా అనేసరికి ఈయన మాటలను జనమేజయుడు వ్యతిరేకించలేదు. రాజు అన్నాడు, నీవు చెప్పిన మాటలలో ఏమీ అనుమానం లేదు, నిజమే. ఇప్పుడు నేను సర్పయాగం చేయవలసిందే అని ఋత్విక్కులను పిలిచి వాళ్ళందరినీ కూర్చోంపజేసి సర్పయాగం ప్రారంభం చేయండి. ఈ సర్పయాగం చేత లోకంలో ఉండే నాగులన్నీ కూడా అగ్నిహోత్రంలో పడిపోయి అవన్నీ మరణించవలసిందే అని సర్పయాగానికి సంకల్పం చేసేసాడు. అంటే ఏ రకంగా అతని బుర్రని ఆ సర్పయాగం చేసేందుకు చెయ్యాలి అనే ఆలోచన వచ్చేటట్టుగా ఇతన్ని తిప్పేశాడో చూడండి. అంటే చూసారా, హిప్నటైజ్ చేసేసారంటారు చూసారా, ఆ రకంగా ఉదంకుడు జనమేజయుణ్ణి మార్చేశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చాలా కోపం వచ్చిన వ్యక్తి ఆ కోపంలో ఏ ప్రణాళిక నిర్మాణం చేయకూడదు. కోపంగా ఉన్నప్పుడు మనం ఏమీ ఆలోచన చేయకూడదు. అంతకన్నా ఏది చెయ్యాలో ఇంకొకరు చెప్పి వదిలేయడం చాలా మంచిది. కోపంలో ఉన్నప్పుడు మన ఆలోచన చేసి మన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే బుద్ధి యందు కలిగిన వ్యగ్రత సరైన రీతిలో ఆలోచన చేయనివ్వదు. అప్పుడు అది మనల్ని కిందకి జార్చేస్తుంది, పడగొట్టేస్తుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే అంత కోపంగా ఉన్నప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా కొంతసేపు వదిలిపెట్టేయడం కోసమని మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకే చూడండి, అదేదో సరదాగాను ఏదో వెటకారంగాను తీసుకుంటారు తప్పితే, పూర్వం నుంచి అనేవారు చూడండి, కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించు అనేవారు. అదే తర్వాత ఒక 10 అంకెలు లెక్కపెట్టు అంటారు. అందుకని ఈ 10 అంకెలు లెక్కపెట్టే లోపల మన తప్పు, మనం అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నామా, మంచితనంగా కోపం తెచ్చుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకునేటటువంటి సమయాన్ని ఇస్తుంది మన మనస్సుకి. కాబట్టి పిల్లాడు చదువుకోకపోతే కోపం వచ్చి, చదువుకోకపోతే మార్కులు తక్కువ వస్తాయిరా నీకు, రేపొద్దున ఏ ఉద్యోగం సద్యోగం లేకపోతే ఎలాగా అని తిట్టడం వేరు. అంతేగాని పిల్లాడు ఏదో కాసేపు చదువుకోలేదని ఎక్కడెక్కడ ఉదాహరణలో చెప్పేసి ఎందుకు పనికి రాకుండా పోతావు, అడుక్కు తినేస్తావంటూ వాడిని బెల్ట్ ఇచ్చుకుని కర్రలు ఇచ్చుకుని కొట్టేస్తే వాడు ఇంకా మొండికేసేస్తాడు తప్పితే చదువుకోవాలి అనే ఆలోచన వచ్చేటట్టుగా చెప్పడం వేరు. చూడు, ఫలానా అబ్బాయి ఇలా బాగా చదువుకున్నాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నాడు, నెల తిరిగేసరికి 2-3 లక్షలు తెచ్చుకుంటున్నాడు రా, అలా చక్కగా చదువుకో నాన్న, చదువుకుంటే నీ జీవితమే బాగుపడుతుంది అని గనక చెప్పామనుకోండి, వాడు ఆలోచిస్తాడు.
అంతేగాని ఎవడో అక్కర్లేని వాళ్ళని ఉదాహరణలు చేసేసి పిల్లల్ని కొట్టి తిట్టి ప్రతి మాటకి వాడు చేసిన ప్రతి పనిని భూతద్దంలో చూసేసి తప్పు పట్టేస్తే అది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి ఒక్క రకంగా మనం కోపం అనేది శాంతపరుచుకుని కాసేపు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జనమేజయుడు ఉదంకుని కోరికను అంగీకరించాడు. అందుకే మహాభారతంలో చెప్పిన ఏ విషయాన్నైనా సమాజం నందు ఏ కాలంలో ఏ వ్యక్తికి అన్వయం కానిది ఉండదు. ఈ విషయాన్ని వ్యాసుల వారు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పారండి. ఆయన భారతంలో చెప్పిన ఏ విషయమైనా సమాజమునందు ఏ వ్యక్తికి ఏ సందర్భంలోనూ అన్వయం కాదు అన్నది లేదు. మనలో అందరం కోపాలు వచ్చిన వాళ్ళమే. కోపం వచ్చినప్పుడు ఆలోచించిన వాళ్ళమే. ఆలోచించి ప్రణాళికా నిర్మాణం చేసిన వాళ్ళమే. అలా చేసి ఒక్కొక్కరు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి. ఒక్కొక్కడు కోపం వచ్చి చేసిన ఒక తప్పుకి యావజ్జీవం కారాగారంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కోపం వచ్చినప్పుడు అతను నిర్ణయం చేసుకోకుండా ఉంటే అతను అలా ఉండడు. కోపం దిగజారిపోయిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. కోపం ఒంటిని ఆవహించి ఉండగా ఎప్పుడూ నిర్ణయం చేసుకోకూడదు. నిర్ణయం చేయడం, ఆలోచన చేయడం, ప్రణాళికా నిర్మాణం చేయడం కోపంగా ఉన్నప్పుడు చేయకూడదు అనేది భారతం మనకి చెప్తోంది. కోపంలో చేసిన పని యందు యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అత్యంత ప్రధానమైన విషయం వ్యాస భగవానుడు, నన్నయ్య భట్టారకుడు కూడా ఈవేళ మనకి స్పృశిస్తున్నారు. ఇది ఎప్పుడో జరిగిన కథ, ఎప్పుడో చెప్పిన మాట అని మనం అనుకోకూడదు. ఈ సందేశం మనం అవగాహన చేసుకుంటే మనం ఎంతో గొప్ప అమృతాన్ని పొందగలుగుతాం. ఎన్ని జన్మల్లోనైనా జీవుడితో పాటు క్రోధాన్ని పట్టుకు వెళ్ళిపోకుండా మనల్ని మనం ఎలా నిగ్రహించుకోవచ్చో మహాభారతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఎవరు వింటున్నారండి? నైమిసారణ్యంలో ఉంటున్న మునులు వింటున్నారు. వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడా? అందులోకి వచ్చి పాములన్నీ పడిపోతాయా? పాములన్నీ కాలిపోతాయా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది కదండి. బ్రాహ్మణుడు మంత్రం చెప్పి ఆయనలో ఏదైనా వేస్తే దానిని దేవతలకు ఇవ్వడానికి ఆయన ఆ వేసిన దాన్ని పుచ్చేసుకుంటాడు. అది ఏమిటి అన్నది కూడా చూసుకోడు. ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. దేవతలకు ఇచ్చేదానిని హవ్యము అంటారు. పితృదేవతలకు ఇచ్చేదాన్ని కవ్యము అంటారు. ఈ రెండిటిని అగ్నిహోత్రంలో వేసి వారికి అందజేయవయ్యా అంటే అగ్నిహోత్రుడు వాటిని పట్టుకు వెళ్ళి వారికి అందజేస్తాడు. అగ్నిహోత్రుడికి ముందుగా వెడితే అది ఎంగిలి కాదు, అది పవిత్రం అవుతుంది. అయితే మరి ఇప్పుడు సర్పయాగంలో పడిన పాములు ఎవరికి పట్టుకు వెళ్ళి ఇవ్వడానికి? ఎవరికీ పట్టుకు వెళ్ళి ఇవ్వడానికి కాదు. అగ్ని వాటిని కాల్చాలి. అసలు పాముకి అగ్ని అంటే భయం. అది మంత్రం కట్టుచేత గిలగిలా తన్నుకుంటూ వచ్చి అగ్నిహోత్రంలో పడిపోతుంది. పడిపోతే అగ్నికీలాలతో అది కాల్చబడాలి. ఈ పని చేయడానికి అగ్నిహోత్రుడు తిరస్కరించడా? మంత్రంతో దేవతలకు హవ్యముని ఇస్తే దానిని తీసుకువెళ్ళడానికి, కవ్యముని ఇస్తే దానిని దేవతలకు తీసుకువెళ్ళడానికి అగ్నిహోత్రుడికి అభ్యంతరం లేదు. కానీ మంత్రము ద్వారా అగ్నిహోత్రంలో పడే ఎన్నో తలలు కలిగిన పాములు, ఎన్నో రంగులు కలిగిన పాములు అగ్నిహోత్రుడు కాల్చడానికి ఎలా ఇష్టపడతాడు? ఆయన కాల్చడం ఏమిటి? ఆయన ఎలా కాల్చాడు? ఈ సర్పయాగాన్ని జనమేజయుడు ఎలా చేశాడు? పోనీ జనమేజయుడు చేసిన సర్పయాగంలో పాములన్నీ పడిపోయి ఉంటే ఇంక పాములు అనేవి ఉండకూడదు కదా. పాముల జాతి అంతరించిపోయి ఉండాలి కదా. మరి పాముల జాతి అంతరించిపోకుండా ఇంకా పాములు ఉన్నాయి అంటే అన్ని పాములు పడలేదని మనం గ్రహించుకోవాలి. కొన్ని పాములు ఉండిపోయాయి. కొన్ని పాములు ఉండిపోయాయి అంటే ఆ యాగం పూర్తి అవలేదు, మధ్యలో ఎక్కడో ఆగిపోయిందన్నమాట. అలా యాగం మధ్యలో ఎందుకు ఆగిపోయింది? ఈ విషయాలన్నీ వినేయాలని మనకు చాలా ఆతృతగా ఉంది కదండి. ఆ విషయాలన్నిటినీ బాగా అర్థమయ్యేటట్టుగా మహానుభావ సౌతి మాకు ఆ విషయాలన్నిటినీ చెప్పవలసింది, మేము వాటిని వినాలనుకుంటున్నాం అన్నారు అక్కడ నైమిసారణ్యంలో ఉన్నటువంటి మునులు. ప్రశ్న ఎక్కడ మొదలైందో జవాబు అక్కడే మొదలవ్వాలి. అది శిష్యుని ఆర్తి. వాళ్ళు వైదికంగా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉగ్రశ్రవణుడు వాళ్ళు ఎంత అందంగా అడిగారో అంత అందంగానూ ఈ విషయాలని ఆవిష్కరణ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన భృగవంశము దగ్గర మొదలుపెట్టాడు వీళ్ళందరికీ చెప్పడం. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అంటే వెంటనే టకటక ఇలా అయింది అనకుండా ఆయన విపులంగా చెప్పాలి. కాబట్టి ఆయన భృగవంశం దగ్గర మొదలుపెట్టాడు. ఆయన ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి.
ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెబుతున్న ఈయన ఉగ్రశ్రవణుడు చెబుతున్నటువంటి విషయాలన్నిటివి అన్నీ కూడా ఒకదానితో ఒకదానికి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. చూడండి, సస్పెన్స్ సినిమా అంటూ ఉంటారు. సస్పెన్స్ బాగుందండి, భలే ట్విస్టులు ఇచ్చారు అంటూ ఉంటారు చూసారా? ఆ రకంగా భారతాన్ని అంత అందంగా మనం వినడానికి ఉత్సాహం చూపించేటట్టుగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇప్పుడు ఉగ్రశ్రవణుడు భృగవంశం దగ్గర మొదలుపెట్టి ఏం చెప్పాడు, ఈ మునులందరూ ఏం విన్నారు, ఆ సర్పయాగం ఏమైంది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.